భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. హనుమాన్ ఆలయాల్లో దళిత బహుజనులను పూజారులుగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. దుగ్గొండి మండలం ముద్దనూరు గ్రామంలో ఉన్న శివరామాంజనేయ ఆలయ ప్రధాన పూజారి గాదెపాక రాములు. ఆయన గత 20 సంవత్సరాలుగా ప్రధాన పూజారిగా సేవలందిస్తూనే పలు జిల్లాలు తిరుగుతూ ప్రజా సంక్షేమం కోసం 358కి పైగా హోమాలు నిర్వహించారు. అఖిల భారత హనుమాన్ ప్రచారకునిగా సేవలు కొనసాగిస్తున్నారు. ఈయన దళిత పూజారి కావడం విశేషం. మౌన దీక్ష వ్రతాన్ని చేపట్టి 150 కిలోమీటర్లు భద్రాచలం వరకు పాదయాత్ర చేశారు. 108 గ్రామాల్లోని హనుమాన్ విగ్రహాలకు సింధూరం వేసి పూజ చేశారు. అయితే గాదెపాక రాములు సేవలను గుర్తించిన కొండా సురేఖ, సీతక్క, నాయిని రాజేందర్, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, శ్రీధర్ బాబు, కిషన్ రెడ్డి, రాకేష్ రెడ్డి వంటి పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు దళిత పూజారి అయిన గాదెపాక రాములను ప్రశంసించడమే కాకుండా సత్కరించారు కూడా. అంతేకాదు, ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం గతేడాది 31 మార్చి 2025న దళిత ప్రధాన పూజారిగా అవార్డును అందజేసింది. కాగా హనుమాన్ ఆలయాల్లో పూజారులను నియమించాలని గాదెపాక రాములు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని హనుమాన్ ఆలయాల్లో పూజారులను నియమించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దాంతో గాదెపాక రాములు సంతోషం వ్యక్తం చేస్తూ హనుమాన్ ఆలయ పూజారులుగా దళిత బహుజనులను నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నేను ఒక దళిత పూజారిని. నేను గాదెపాక రాముల స్వామి దళిత పూజారి, ముద్దనూరు గ్రామం శివాంజనేయ ఆలయానికి నేను పూజారిని. నేను పుట్టింది ధర్మసాగరం మండలంలో పీసర్లా 1964లో పుట్టిన నేను పెరిగింది కానాపురం మండలంలో అశోనార్లా. నేను ఉన్నది దుగ్గొండి మండలంలో ముద్దనూరులా. నేను 84 నుండి శ్రీరామ సేవలు చేస్తున్నా. అసలు నేను ఇక్కడ శివరామాంజనేయ స్వామి ఆలయంలో నేను అయ్యగారుగా పనిచేస్తున్నా. ఇప్పటి వరకు 2021 నుండి హోమాలు చేసుకుంటూ అన్ని జిల్లాలు తిరుక్కుంటూ ప్రతి హనుమాన్ టెంపుల్లో రామహోమం చేసుకుంటూ వస్తున్నాను నేను. ఎందుకంటే ధర్మం గెలవాలనేది రామహోమం చేసుకుంటూ వస్తున్నాను నేను ఒక కోరిక కోరిని, ఆ కోరిక నిజమైంది, నాకు కళ నిజమైంది. ప్రతి హనుమాన్ టెంపుల్లో పూజారుగా పెట్టాలని డిమాండ్ చేసినాయి 10 సంవత్సరాల నుంచి. ఆ గవర్నమెంట్ డిమాండ్ నెరవేరలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడ హనుమంతుడు ఉన్నాయి అక్కడ పూజ చేసుకోవచ్చు, వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకోవాలని రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చింది. అది నాకు చాలా సంతోషం. అందుకొరకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రతి హనుమాన్ టెంపుల్లో పూజారులు పెట్టాలి, బహుజనులు పెట్టాలి. బహుజనులు అంటే అన్ని కులాలను పెట్టాలి పూజారులు, బ్రాహ్మణులుగా ఉండ బహుజనుల పూజారులు పెట్టాలి. వాళ్ళు పెట్టి వాళ్ళకు ధూపదీప నైవేద్యం కల్పించాలి. నాకు కూడా జాతీయ గుర్తింపు కల్పించాలి. నేను 9 జిల్లాల తిరిగి నేను 570 హోమాలు చేసుకుంటా. నేను అన్ని గ్రామాలు తిరుగుకుంటూ వండుకుంటూ చేసుకుంటూ వస్తున్నాను. నేను దళితుడనే కారణంతో నన్ను ఒక చిన్న చూపు చూసి నన్ను గుళ్ళే పోకుండా గుళ్ళే నవగ్రహాలు పెట్టుడు, గుళ్ళే దుర్గమాతను పెట్టుడు అంత ఆగమం చేసిండ్రు పోయిన గవర్నమెంట్ ఆధీనంలో. దయచేసి నన్ను గుర్తించి, నా సేవలు గుర్తించి రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు నాకు ఉత్తమ పూజారిగా రాష్ట్రంలో గుర్తించి నా గుర్తింపును దేశ ప్రధానికి పంపాలనేది ఒక డిమాండ్ చేస్తున్నాను. నేను దేశ ప్రధానికి పంపాలని డిమాండ్ చేస్తున్నాను. నాకు రాష్ట్రపతితోటి నాకు అవార్డు కావాలనేది నేను ఒక కోరుకుంటాను. నేను చేసిన సేవకు ఇల్లందు ఎమ్మెల్యే కౌన్కే గారు కూడా సన్మానం చేసిన నాకు. అందులో భద్రాచలం ఎమ్మెల్యే కూడా నాకు సన్మానం చేసిన డాక్టర్ సాబ్. అందులో రెండు కూడా ఏంటంటే మన ఆర్ఎంఆర్ ఎమ్మెల్యే ఆయన కూడా రాకేష్ రెడ్డి కూడా సన్మానం చేశాడు. నిజామాబాద్ ఎమ్మెల్యే దంత్పా సూర్యనారాయణ గుప్తా ఆయన కూడా సన్మానం చేశాడు. నిజామాబాద్ అర్బన్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా సన్మానం చేశాడు. పిండిపాక ఎమ్మెల్యే కూడా సన్మానం చేశాడు. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు సన్మానం చేశాడు. 2 మినిస్టర్లు సన్మానం చేశాడు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సన్మానం చేశాడు. కేంద్ర మినిస్టరు మన కిషన్ రెడ్డి కూడా సన్మానం చేసి నాకు ఆయన గుర్తింపు ఇప్పిస్తున్నాడు. అందులో రాష్ట్ర మినిస్టరు శ్రీధర్ బాబు కూడా సన్మానం చేశాడు. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు సన్మానం చేశాడు నాకు ఇంతవరకు. ఇది మంచి కార్యక్రమం, చేసే కార్యక్రమం అని నాకు అందరూ కూడా గురించి నాకు రాష్ట్ర దేశ లెవెల్లో నాకు గుర్తింపు ఇవ్వాలి నాకు.